ఎగువ నుంచి వస్తున్న నీటితో ప్రకాశం బ్యారేజ్ దగ్గర వరద ఉధృతి కొనసాగుతోంది. నాగార్జున సాగర్ నుంచి వస్తున్న వరద నీటిని సముద్రంలోకి వదులుతున్నారు. బ్యారేజ్ దగ్గర వరద ప్రవాహం కొనసాగుతోంది. 70 గేట్లను ఎత్తి అధికారులు కాలువలకు సముద్రంలోకి నీటిని వదులుతున్నారు. ప్రజెంట్ 2.61 లక్షల క్యూసెక్ల అవుట్ఫ్లో కొనసాగుతోంది. బ్యారేజీ దగ్గర అయితే కృష్ణానది వరద ఉధృతి అయితే కొనసాగుతుంది. గత 4-5 రోజులుగా కూడా ఇదే వరద ఉధృతి అయితే ఎగువ నుండి వస్తున్న నీటితో బ్యారేజీ దగ్గర అయితే కృష్ణమ్మ అయితే పరవళ్ళు తొక్కుతుంది. ప్రస్తుతం మనం ప్రకాశం బ్యారేజీ దగ్గర ఉన్నాం. అక్కడ నీటి ఉధృతి కృష్ణానది పరవళ్ళు తొక్కే సుందర దృశ్యాలు అయితే ప్రస్తుతం మనం చూడొచ్చు. గత 2 రోజులుగా కూడా ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాల కారణంగా అయితే ఎగువ నుంచి పులిచింతలకు కూడా పెద్ద ఎత్తున వరద నీరు రావడం, అటు నాగార్జున సాగర్ శ్రీశైలం నుంచి కూడా వరద నీరు పెద్ద ఎత్తున వస్తున్న నేపథ్యంలో ప్రకాశం బ్యారేజీకి ఉన్నటువంటి 70 గేట్లని కూడా అధికారులు ఎత్తి ప్రస్తుతం నీటిని అయితే దిగువకి విడుదల చేస్తున్నారు. ఈరోజు ఉదయం నుంచి మాత్రమే కొంత వర్షం అయితే తెరపడంతో కొంత వరద ఉధృతి అయితే ఎగువ నుంచి కొంత తగ్గిన పరిస్థితి కూడా ఉంది. ప్రస్తుతం ప్రకాశం బ్యారేజీ దగ్గర అయితే 2,61,000 క్యూసెక్కుల నీటిని అయితే దిగువకు అయితే విడుదల చేస్తున్నారు. ఇక ఇప్పటికే పైనుంచి కూడా 2,41,000 క్యూసెక్కుల పైన నీటి కూడా ఇన్ఫ్లోగా కూడా వస్తున్నట్టుగా ఇప్పటికే నీటిపారుదల శాఖ అధికారులు కూడా స్పష్టంగా చెబుతున్న పరిస్థితి అయితే మనకి కనబడతా ఉంది. మొత్తం 72 గేట్లలో 70 గేట్లలో 50 గేట్లని 6 అడుగుల మేర ఎత్తి నీటిని దిగువకు అయితే విడుదల చేస్తూ ఉన్నారు. 20 గేట్లని 5 అడుగుల మేర ఎత్తి అయితే దిగువకి విడుదల చేస్తున్నారు. కాలువలకు కూడా ఒక 15,000 పైన క్యూసెక్కుల నీటిని కూడా విడుదల చేస్తున్న పరిస్థితి కూడా ఉంది. ఈ నేపథ్యంలో ఇంకా ఎగువ నుంచి వరద నీరు అయితే వస్తూ ఉంది. అటు పులిచింతల దగ్గర కూడా నీటిని వచ్చి చేరుకుంటున్న నేపథ్యంలో మళ్ళీ వర్షాలు పడితే కనుక కొంత ఈ నీటి ఫ్లో అయితే కొనసాగే అవకాశాలు ఇంకా ఉంటుంది. అదే దగ్గరికి చేరుకొని ఈ కృష్ణమ్మ పరవళ్ళు తొక్కే దృశ్యాలను అయితే చూస్తున్నారు. కొంతమంది ఔత్సాహికులు డ్రోన్ వీడియోలను తీసి వాటిని సోషల్ మీడియాలో కూడా అప్లోడ్ చేస్తా వీటన్నిటిని కూడా అందరికీ కృష్ణమ్మ పరవళ్ళు తొక్కే ఈ దృశ్యాలన్నింటినీ కూడా అందరికీ చూపించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. కొంత ఆహ్లాదకరమైన పరిస్థితి కూడా ప్రకాశం బ్యారేజీ దగ్గర స్పష్టంగా కనబడతా ఉంది.